యోబు గ్రంథం 22:28 నుండి, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారు చాలా విషయాలు యోచించినప్పుడు కొన్నిటిని దేవుడు నెరవేర్చాడు. అందులో ఒక అతను ఎబేష్. ఎవరికైనా పేరు పెట్టినప్పుడు శ్రమ, బాధ, వేదన, కష్టం అని పెట్టు, మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఇతని తల్లి నా జీవితమే వేదనలో మునిగిపోయింది, వేదన అని పేరు పెట్టింది. వేదన, దుఃఖము, బాధ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరే ఎబేష్. ఈ ఎబేష్ ప్రార్థనలో ఒక యోచన చేస్తాడు. దేవుని యొద్దకు వెళ్ళి నేను మొరపెడతాను, ప్రభు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఒక ఆలోచనతో, ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతి నాకు తోడుగా ఉండ దయచేయము, కీడును నాకు దూరం చేయమని ప్రార్థిస్తే